బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లా మొగిలిపేట శివార్లో దారుణం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో 4 మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి గాయాలయ్యాయి. పసుపు తీయడానికి వెళ్లి వస్తుండగా అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 15 మంది రైతులు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ రైతులందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా మొగిలిపేట శివార్లో దారుణం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో 4 మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి గాయాలయ్యాయి. మొత్తం 15 మంది పసుపు పనులకు అంటే పసుపు తీయడానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది? అక్కడ రోడ్డు ఇబ్బందా, రోడ్డు గుంతల కారణంగానా, లేకపోతే ప్రమాదానికి ఎందుకు టోటల్గా ట్రాక్టర్ పూర్తిగా బోల్తా పడినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం? రాజేష్, ఇటు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారు లోపల కూలి పనులకు వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సమయం లోపల ఇటు బోల్తా పడడంతో ట్రాక్టర్ లోపల ప్రయాణిస్తున్నటువంటి పలు రైతులకు తీవ్ర గాయాలతో పాటుగా ఒక 4 కూలీలు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇటు అక్కడ పసుపు పంటను బయటకు తీసడానికి కూలి పనుల కోసము ఇటు ట్రాక్టర్ లోపల దాదాపుగా 15 నుంచి 20 మంది అక్కడ కూలి పనులకు వెళ్లారు. వాళ్ళు తిరిగి వచ్చేటువంటి సమయం లోపల అంటే పనుల్లో కూలి పని ముగించుకొని వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయం లోపలనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా అయితే తెలుస్తున్నది. అయితే ప్రయాణించేటువంటి సమయం లోపల రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదురుగా వస్తున్నటువంటి వాహనాల లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల డ్రైవరు కొద్దిగా అప్రమత్తంగా అంటే నడపలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే అక్కడ ఉఠావుటిన వాళ్ళందరినీ కూడా జగిత్యాల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. దాదాపుగా 4 అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి, మరొక 2-3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఏంటంటే కూలి పనులు ముగించుకొని ఇంటికి చేరేటువంటి సమయం లోపల ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అయితే ఆ గ్రామం లోపల విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.